హాయ్ అండి. ఏం లేదండి, ఎన్నో ఆరోగ్య సూత్రాల్లో ఇది ఒక భాగం అండి. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది, మ్యాక్సిమం చాలామందికి. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపెడితే నాకు అది హ్యాపీనెస్. కానీ ఈ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి. చూసి వదిలేకుండా లైక్ కొట్టండి. ఎందుకంటే ఇది నేను చెప్పే టిప్స్ ఇప్పుడు ఆరోగ్యం, మనం చాలామందికి ఏంటంటే ఏదైనా ఫుడ్, ఇష్టమైన ఫుడ్ ఉంటుంది, పొరపాటున ఇష్టంగా తిన్నామనుకోండి, ఆ రోజంతా డిస్టర్బ్ అవుతుంటారు. ఏంటి అంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫుడ్ డిస్టర్బ్ అవుతుంటారు. ఒక్కోసారి నైట్ నిద్రపోకపోవడం, వాళ్ళకి ఏమన్నా ఈ పలానా ఫుడ్ తిన్నాను దానివల్ల రాత్రి అంతా డిస్టర్బ్ అయ్యాను అనడం, లేదంటే కడుపు అంతా ఇదిగా ఉందని అనడం అని ఫీల్ అవుతుంటారు కదండి. అటువంటి వాళ్ళ కోసం అండి ఇది. ఎందుకంటే మీరు మీరు నచ్చిన ఫుడ్ తినొచ్చు చక్కగా, మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రీగా హ్యాపీగా ఉంది, మనం ఏ ఇబ్బంది పడట్లేదు అన్నట్టు అనే విధంగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ రోజు చేస్తే ఇది చిన్న యోగా ఏం కాదు, ఇది ఒక ఫిజియోథెరపీలో ఒక భాగమే. ఇది చాలామంది, కొంతమందికి డాక్టర్స్ చెప్పుకుంటారు, చాలామందికి తెలియకపోవచ్చు. ఇది మీరు ఫాలో అవ్వండి చక్కగాను. మీకు ఏదైతే ఇన్కన్వీనియంట్ ఉందో అది ఫ్రీ చేసుకొని నచ్చిన ఫుడ్, మీకు పడని ఫుడ్, మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైతే ఉందో అది మీరు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అది నా ఉద్దేశం. చూద్దామా మరి ఆ ఎక్సర్సైజ్ చేస్తారా? చేసి మీరు దాన్ని ఫాలో అవ్వండి. దాని వాళ్ళకు ఉన్న హ్యాపీనెస్ మీరు కూడా పొందండి. ఓకే, వెళ్దామా మరి? ఏం లేదు, ఇలాంటి మ్యాట్ ఉంటే ఒకటి వేసుకోండి. ముందు స్టార్టింగ్ స్ట్రైట్గా పడుకోండి, అంతే, ఇంకేం లేదు. జస్ట్ స్ట్రైట్గా పడుకున్నారు కదా. స్టార్టింగ్ ఏంటంటే ఒక రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అండి రేజ్ చేయాలి, స్ట్రైట్గా పెట్టాలి. రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి అవకాశం ఉన్నంత వరకు ఇలా లిఫ్ట్ చేయండి. మీరు లిఫ్ట్ చేసి ఒక 15 నెంబర్స్ కౌంట్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ మినిట్లో 15 అయ్యేటప్పటికి అని ఒక ఫ్రెష్ చేయండి. ఓకే, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రేజ్, మళ్ళీ ఒక 15 నెంబర్స్ కౌంట్ చేసి లాస్ట్ కౌంటింగ్ అయ్యేటప్పటికి కొద్దిగా ఇలా ఫ్రెష్ చేయండి. ఓకే, అయిపోయింది కదా. తర్వాత ఈ 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టి 2 హ్యాండ్స్ అవకాశం ఉన్నంత వరకు మీదకి లేపి ఒక 15 నెంబర్స్ కౌంట్ చేసి ఫినిష్ చేయండి. తర్వాత మళ్ళీ అలాగే ఇదే పొజిషన్లో హ్యాండ్ ఏమొచ్చి నడుము మీద పెట్టి కాలు రేజ్ చేసి నడుముతో దీన్ని కిందకి ఫ్రెష్ చేసి మీదకి పుష్ చేసి ఒక 15 మెంబర్స్ అండ్ సెకండ్స్, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, ఫినిష్. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేతులు స్ట్రైట్గా పెట్టి చెస్ట్ కింద, కాల్ స్ట్రైట్గా పెట్టాలి. హెడ్ మీదకి రేజ్ చేసి నడని కిందకి ఫ్రీగా వదిలేయాలి. కిందకి మనం అడిచిపెట్టకూడదు, కానీ తేలిగ్గా వదిలేస్తే కిందకి చిన్న స్ట్రెయిన్ అనేది నడుమే తెలుస్తుంది. మనం అలా పైకి పెడతాం కదా, అదొక 15 మినిట్స్ కౌంట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా ఉండడానికి ట్రై చేయండి. మడంతో ఇలా షూ వేసుకొని ఉట్టుకోవాలి అంటే కొన్ని మడాలు ఎక్కువ వస్తాయి. షూ వేసుకుంటే మీకు సపోర్ట్గా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు ఇలా బెండ్ అయ్యి దీన్ని ఇక్కడికి టచ్ చేయండి. టచ్ అవ్వండి, మీకున్న బాడీ ఫిట్నెస్ బట్టి దగ్గరగా వచ్చి ఊపిరి తీసుకొని నెమ్మదిగా అలాగా ఒక 4-5 టైమ్స్ చేయండి, అంతే. నెమ్మదిగా కొద్ది కష్టంగా ఉంటుంది, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా బాడీని ప్రెస్ చేస్తాం కాబట్టి ఆ కష్టంగా ఉన్న దాంట్లోనే బ్రీతింగ్ తీసి స్లో వదలండి. అలా మీరు ఎన్ని చేయగలరు? మినిమం 3 చేయండి, తర్వాత ఎక్కువ చేయగలుగుతారు. అప్పుడు గ్యాస్ తెలియకుండానే ఇక్కడ మనం గ్యాస్ని రిలీజ్ చేయాలని మైండ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రెజర్ చేస్తున్న ఎక్సర్సైజ్ తేన్పులు కొద్దిగా వచ్చేటట్టు అలవాటు చేస్తే అవి చేయగానే ఆటోమేటిక్ తేన్పులు బయటికి దానంతటా అవి వచ్చేయడానికి వస్తుంటాయి. అవి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు గ్యాస్ ఏం ఫామ్ అయినా మనం దాన్ని ఎప్పుడైతే అలవాటు చేస్తామో మనం ఎక్సర్సైజ్ చేయగానే గ్యాస్ బయటికి రిలీజ్ అయిపోతే ఇంకేముందండి, ఇంకా మళ్ళీ ఏదైనా నచ్చిన ఫుడ్ తినాలనిపిస్తుంది. లోపల గ్యాసే కదా మనం డిస్టర్బ్ చేసేది, అది క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి తప్పకుండా, దాని రిజల్ట్ చూడండి.